అసాధ్యం. దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము అంగీకరించము. సముద్ర మథనం కూడా అంగీకరించము. ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది. నారాయణ నారాయణ, ఇంత శక్తిశాలివై ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా? ఏమాత్రం కాదు. మాకు భయపడి దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాలా నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని. వాస్తవానికి మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. దూర్వాసుని శాపానికి ప్రేరేపింపబడి మహాగొప్ప పనే చేశారు. పైగా విజయాన్ని కూడా సాధించారు. నారాయణ నారాయణ. ఖచ్చితంగా విజయం సాధించాం. మరి నాదో ఆలోచన. మీ దానవులంతా శక్తిశాలురు, మరి దేవతలు బుద్ధిమంతులు, జ్ఞానులు. ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతోటే మురిసిపోతూ కూర్చునుంటే మరి అక్కడ దేవతలందరూ సముద్ర మథనంతో 100 స్వర్గాలనే నిర్మించేస్తారు. అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు. అయితే మరి ఆ పరమేశ్వరుడప్పుడు సముద్ర మథనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు. మరి ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు దేవర్షి నారదా? మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు. మరి నారాయణ నారాయణ. శంకరునిపై నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మథనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా మమ్మల్ని నమ్మమంటారు? సముద్ర మథనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవదానవులకి సమంగా పంచుతారని. ఇందాకటి నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు, నీ బుర్రకి ఏమాత్రం ఎక్కటలేదయ్యా. నారాయణ నారాయణ. సెలవు. ఆగండి దేవర్షి నారదా. ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు, మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు. ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా. ఆగండి దేవర్షి. అయితే ఒక్క మాటను దేవతలు ఒప్పుకోవాలి. సాగర మథనానికి మేము అంగీకరించడానికి. ఏమిటి? అదే, సాగర మథనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాం. దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు. ఇది నీకు బాగా తెలుసు కూడా, ఒప్పుకుంటావు కూడాను. శివుడు నిష్పక్షపాతి అని. ఇక చెప్పేదేముంది? దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్ర మథనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాలని స్వయంగా తట్టబోతున్నారు. నారాయణ. ఆగండి దేవర్షి నారదా. నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను. శుభస్య శీఘ్రం. దేవాదిదేవా మహాదేవా సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా. సరే పదండి కైలాసానికి. ఓం నమ శివాయ. కైలాసం. ఆగిపో అక్కడే సేనాపతి రాహు. నేను శంకరుణ్ణి సంప్రదించాలి. కైలాసపతి ఇప్పుడు ధ్యానంలో ఉన్నాడు. నువ్వు వేచి ఉండాల్సిందే. మహత్కార్యం కోసం వచ్చాను, ఏమాత్రం వేచి ఉండలేను. శంకరా, మహేశ్వరా, నా మార్గానికి అడ్డు రాకండి, అనర్థం జరుగుతుంది. నారాయణ 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 నారాయణ. శాంతించండి, అందరూ శాంతించండి. అతిథితో ఈ విధంగా ప్రవర్తించడం మర్యాద కాదు. కానీ ఋషివర్య ఇతను శివుని ధ్యానాన్ని భంగపరుస్తున్నాడు. ఇతని తర్వాత రమ్మని చెప్పండి. నారాయణ నారాయణ. ఇతను భంగపరచడానికి రాలేదు. మహాదేవుడైన శివశంకరుని ఆజ్ఞానుసారమే వచ్చాడు. దయచేయండి, దయచేయండి రాహు, దయచేయండి. నారాయణ నారాయణ. హే శివశంకర, కైలాసపతి. క్షమించు ప్రభు, నీ ధ్యానానికి ఆటంకం కలిగించాం. అసురుల సేనాపతి రాహు నీతో సంప్రదింపులు జరపడానికి ఇక్కడికి వచ్చాడు. నీ శిష్యగణం ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ రా రాహు రా. ప్రణామం శివశంకర. నీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఇక నీ సందేహం అంటావా? సముద్ర మథనం తర్వాత మీ అసురులు స్వర్గాన్ని కోల్పోతారనే కదా? ఇది నిజమే అంటావా? నిజమే శంకర. అయితే విను, నీ సందేహాలు నిరాధారమైనవి. ఇటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో సంభవిస్తుందంటే,
మీ ప్రవర్తన అన్యాయపూర్వకంగాను అనైతికంగాను ఉంటే దేవతలదే మరి పైచేయి కావచ్చు. ఇక నీ రెండవ సందేహం సముద్రం నుంచి వెలువడే రత్నాదుల విభజన ఎలా అవుతుందనేగా. రత్నాదుల విభజన యోగ్యతానుసారమే అవుతుంది. అన్యాయంగా రత్నాలు పొందితే ఏ పక్షమైనా సర్వనాశనం అవుతారు. సందేహమా? లేదు. మరి ఇంతటి మహత్కార్యం ఎలా పూర్తవుతుంది? సాగర మదనం బొమ్మలాట కాదే. ఆ ఆలోచన దేవదానవుల పని కాదు, తెలిసిందా? సముద్ర మథనానికి సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నా. ఇక సంబంధిత వ్యక్తులకు ఆదేశాలను కూడా ఇచ్చాను. క్షీరసాగరవాసి విష్ణు సముద్ర మథనం కోసం మేరు పర్వతానికి ఆధారం అవుతాడు. ఇక వాసుకి నాగు చిలికే తాడు. నువ్వు వెళ్ళి దానవులకు నచ్చజెప్పు. వారి చేత శీఘ్రమే సముద్ర మథన కార్యాన్ని మొదలు పెట్టించు. వెళ్ళు. నారాయణ నారాయణ. శివాజ్ఞ శిరసావహించి దానవరాజైన బలితో సంప్రదింపులు జరిపిన తదుపరి అనుమానగ్రస్తుడైన సేనాపతి రాహువు సముద్ర మథనం కోసం సమాయత్తమయ్యాడు. ఇదే విధంగా దేవతలు కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడ మేరు పర్వతం కవమై వాసుకి చిలికే తాడై దర్శనమిచ్చాయి. హే దేవతలారా, ఓ దానవులారా, సముద్ర మథనం ప్రారంభించండి. అసురులారా, మీరు వాసుకి తోక వైపున పట్టుకోండి. మా దేవతలంతా మొహం వైపున పట్టుకుంటాం. కాదు, మేము తోకనే ఎందుకు పట్టుకోవాలి? శక్తియుక్తుల్లో మా దానవులు మీకన్నా గొప్పవారే. తోకనెందుకు పట్టుకోవాలి? ఎందుకంటే మీరు పాతాళవాసులు. సృష్టిలోని అంతిమ లోకంలో ఉన్నట్టే మీరు ఇక్కడ ఉండాలి. చెవిలో ఏమిటా మంత్రం మునీంద్ర? మంత్రమా? నారాయణ నారాయణ. నేను దేవతలకు ఏం చెప్తున్నానంటే, మీకు మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా మరి అసురులతో పోలిస్తే శక్తిలో మీరు శూన్యమంటే శూన్యమే. అగ్నిజ్వాలలు వెళ్ళగక్కే వాసుకు మొహాన్ని పట్టుకోవడం అంటే దేవతల చేత అయ్యే పని? నారాయణ నారాయణ. మాకెంతో ఆనందంగా ఉంది. దేవతలకి తామే హీనులమని జ్ఞానోదయమైంది. నువ్వు మమ్మల్ని హీనులు అంటున్నావా? అవును. అన్నిటికన్నా ముందే ఇదేదో తేలిపోవాల్సిందే. ఎవరు శక్తిశాలురో ఎవరు కాదో. దేవేంద్ర, ఏమంటున్నావయ్యా బాబు? వాసుకి నోటు నుంచి వెలువడే విషం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈ పన్నాగం పన్నానయ్యా. ఇక నువ్వు పొట్లాటకే సిద్ధమయ్యావే. దేవతలందరూ వాసుకి తోక వైపే ఉంటారు. మా అసురులంతా ముఖం వైపే ఉంటారు. భగవంతుడు శంకరుని కృపతో సముద్రమథనం చేయమని ఆజ్ఞ ఎప్పుడో లభించింది. శివుని కార్యం జాప్యం కారాదు, అది సముచితము కాదు. అనండి, బోళా శంకరునికి జై! బోళా శంకరునికి జై!
ముఖం వైపు పట్టుకోవడం సరైన నిర్ణయం కాదు. కానీ ఇప్పుడు వెనకాటానికి కూడా వీల్లేదు. శివుని మాటలు వినగానే మీకు కలుగును మనస్సులో మంథనం. సురాసురుల ద్వారా విధివశాత్తు ఆరంభమయను సాగర మంథనం. సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం. ముందుగా కాలకోట విషం పొగరోపవలో వెలువడే. అది కమ్మటంతో సురాసురులు మరి మానవులు భీతి చెందెను. క్షణం కాలంలోనే ముల్లోకాల్లో మొదలయ్యే హాహాకారాలు. ఆపై శివుడయ్యే ప్రత్యక్షం వినగానే ఆర్తనాదం. దేవి సతీ, ఈ విషయం ఈ సృష్టిని నాశనం చేస్తుంది. దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి మేము ఈ విషయాన్ని తాగక తప్పదు. శివాజ్ఞతో ఆకాశంలో కుంభం అయ్యే ఉత్పన్నం. దానిలో ఏర్పడే ద్రవ రూపంలో విషం చెంది పరివర్తనం. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. కళ్యాణమై శివుడు నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడయ్యాడు, 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 నీలకంఠుడయ్యాడు. ప్రత్యక్షమై కమలాసన విష్ణు ఉదరికి వచ్చే. పతి భావించి లక్ష్మీదేవి వేసేను వనమాల. విష్ణు ప్రియ శ్రీ లక్ష్మి అప్పుడు ధన వైభవం కురిపించే. వారిని దర్శించి మనసులో జనమంతా హర్షించే. జనమంతా హర్షించే, జనమంతా హర్షించే, జనమంతా హర్షించే, జనమంతా హర్షించే. కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు కంఠానికి శోభించే. సేనాపతి రాహు చూశాడు, క్రోధంతో ఉగ్రుడయ్యాడు. కామధేనువు పారిజాతం ఐరావతం పెద్దగా చేసెను అల్లరి. రంభ అప్సరసలు సఖియలతో వెళ్ళెను స్వర్గం వైపు. ఉదయాన చంద్రుడొచ్చాడు, శివుని శరణు జొచ్చాడు. భోళానాథుడు శివశంకరుడు చంద్రమౌళి అయ్యాడు. చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు. సారంగధనుసు వెలుబడి విష్ణువు భుజాన విరాజిల్లే. పూరించిన నాదంతో శంఖు విష్ణువు కయ్యే అలంకారం. ఆపై సురను తాగి అసురులు మై మరచి చిందులేశారు. అమృతకు భొతుధన్వంతరి రాగా అందరూ అటు పరుగెత్తారు.
అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు. త్రిలోకనాథ, త్రిలోకనాథ, ఏ త్రిలోకనాథ, ఏదో ఒకటి చేయండి, లేకపోతే అనర్థం జరుగుతుంది. హే జగదీశ్వర, రాక్షసులకు అమృత కలశం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు. ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి. చింతించకు నారద, అమృతం దేవతలకే లభిస్తుంది. దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోపెట్టు. అప్సరసేనంటావా? సుందరి స్వర్గం నుంచి వచ్చిందా లేక సముద్రం నుంచా? ఎక్కడి నుంచి వచ్చావే చక్కని చుక్క? సరే కానీ అమృత పానం తర్వాత చేద్దాం, ముందు ఈ రూపిణి మకరందాన్ని చుర్రుకుందాం. అందాలు చిలికే చిన్నారి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? ఇలాంటి వ్యర్థ ప్రశ్నలతో మీ సమయాన్ని పాడు చేసుకుంటారు. నిజానికి నాకు తెలిసింది ఇంతే. నేను నీ దానను, నీ కోసమే వచ్చాను.